ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది సాధకులు కానీ శిష్యులు కానీ ముందు ఒక గురువు దీక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ శక్తిపాత సిద్ధ మహాయోగం మార్గంకి రావచ్చా రాకూడదా అన్న ఒక సంశయంతో ఉంటున్నారు. సో అదే ఈరోజు క్వశ్చన్గా నేను అడగబోతున్నాను. నమస్తే గురూజీ. ప్రదీప్ గారు, దీక్ష తీసుకోవడానికి అంటే మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు గారి దగ్గర నుంచి మనం దీక్ష తీసుకుంటాం. ఈ గురువు మనం ఏదైతే ఒక గురువు గారి దగ్గరికి చేరుతామో మన ఒక సాధన తీవ్రత లేదంటే మన ఒక నాలెడ్జ్ పట్టించి మనకి ఒక గురువు అనేది దొరుకుతారు. అయితే ముందు అంటే ఇప్పుడు సద్గురు కానీ లేదంటే అలా ఏదైనా ఒక దీక్ష తీసుకుని ఉంటాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి దీక్ష తీసుకోవచ్చా? ఒకవేళ ముందు దీక్ష తీసుకున్న గురువు గారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు ఉన్న గురువు గారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఒక క్లారిటీగా కొంచెం చెప్పండి గురుజీ. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. ఇది మీరు ఇప్పుడు అడిగారు, చాలామంది ఈ ప్రశ్న నాకు మీరు వేస్తూనే ఉంటారు. మీ ద్వారా ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా వెళ్తుంది ఈ విషయం. ఈ ప్రశ్నకు చాలా సంతోషం అండి. శక్తిపాత్ సిద్ధ మహాయోగం అనేది గత అన్ని వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఏంటంటే ఇది అన్నిటికన్నా ఉన్నతమైన మహాయోగం అని. సో ఇది డైరెక్ట్గా రావడం అనేది వెరీ రేర్. ఓకే. సో ఏదో ఒక మార్గంలో ఏదో ఒక గురువు ఎక్కడో ఒకదో పరిచయం అయ్యే వస్తాం. ఐఐటి రాయాలంటే ఇంటర్ రావాలి, ఇంటర్కి 10th రావాలి, 10th ఎల్కేజీ రావాలి. సో ఎల్కేజీలో మనం నేర్చుకున్న లెటర్స్ ఐఎంపీఏ, తర్వాత నేర్చుకున్నది సబ్జెక్టు ఐఎంపీఏ, అలాగే ఐఐటి వరకు ఐఎంపీఏ. ఇక్కడ మనం ఎవరిని తక్కువ చేయడానికి ఎప్పుడూ లేదు. అయితే దీక్ష తీసుకుని ఒక గురు స్థానంలో పెట్టిన తర్వాత ఇంకొక గురువుని మార్చవచ్చా అని మనకి సమస్య ఎప్పుడు వస్తుంది అంటే, నెక్స్ట్ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే వస్తుంది. ఒక గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది మనకి? అక్కడ మనం పొందలేనప్పుడు, ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు, ఆ పరిస్థితి రానిప్పుడు వస్తుంది మనకి కదా. అలాంటి సమయంలో సాధారణంగా ప్రకృతి, భగవంతుడు లేదా గురు కృప, గురుశక్తి ఒక గురువు నుంచి ఒక గురువు సహజంగానే పంపిస్తారు. అయితే మాట ద్వారా కాదు. నువ్వు పలానా సాధన దగ్గరికి వెళ్ళు, పలానా గురువు దగ్గరికి వెళ్ళు, లేదా ఆ గురువు దగ్గరికి వెళ్ళని ఎవరు చెప్పరు. సహజంగానే ఒక మార్గం నుంచి ఇంకొక మార్గం దగ్గరికి, ఒక గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి అక్కడ కంప్లీట్ అయ్యాక వస్తారు. దాని అర్థం వాళ్ళని వదలడం కాదు, ఆ జ్ఞానంతో, ఆ గురువు యొక్క కృపతో, ఆ గురువు యొక్క గైడెన్స్తో ఇంకా పొందాలనే విషయం అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఆ స్థాయి గురువు ఎదుటి పడినప్పుడు నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు అడిగారు ఇక్కడ దీక్ష తీసుకుంటే ఇంకో గురువుని పట్టుకోవచ్చా అని. ఇక్కడ మనకి మీకు క్లియర్గా చెప్తాను. దీక్ష తీసుకున్న తర్వాత శక్తిపాత్ సిద్ధ మహాయోగ మార్గంలో కానీ ఇలాంటి ఏ మార్గంలోనైనా సరే స్వయంగా శక్తి జాగరణ చేస్తాడు కాబట్టి డైరెక్ట్గా ప్రత్యక్ష గురువు అవుతాడు. ముందు ఉన్న వాళ్ళు కూడా ప్రత్యక్ష గురువులు అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక తల్లి ఒక నవమాసాలు మోసిన ఆవిడ తల్లి అవుతుంది, మిగతా వాళ్ళందరూ ఏమవుతారంటే తల్లి లాంటి వాళ్ళు అవుతారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే కుండన శక్తి జాగరణ జరుగుతుందో ఆ గురు శిష్య బంధం అనేది ఆ యొక్క ఆత్మ మోక్షం పొందే వరకు అనేక జన్మల వరకు కూడా ఆ గురు శిష్య బంధం నడుస్తూ ఉంటుంది. సో అంత ఉన్నతమైన స్థానం ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ సాధకుడికి వస్తూనే ఆ విషయం తెలియకపోవచ్చు. అలాంటి సమయంలో గురువు ఎప్పుడు కూడా పాత గురువును లేదా గతంలో నేర్చుకున్న గురువుని వదిలిపెట్టమని ఎప్పుడూ చెప్పం. వదలవలసిన అవసరం కూడా లేదు. అక్కడ ఇచ్చిన మంత్రము చేయొచ్చు, అక్కడ ఇచ్చిన సాధన చేయొచ్చు, అక్కడ నేర్చుకుంటూ కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే. ఎప్పుడైతే మీకు ఆ నాలెడ్జ్ వస్తుందో, మనం ఎక్కడ దీక్ష తీసుకున్న ఆ గురువు యొక్క తత్వం అర్థమవుతుందో, ఆ జ్ఞానం అర్థమవుతుందో, సహజంగానే శక్తి ఆ యొక్క ముందుగా తీసుకున్న గురువు యొక్క స్ఫురణ కానీ, ఆలోచన కానీ, లేదా నాలెడ్జ్ కానీ, లేదా సాధన కానీ, లేదా సాధన సమయం కానీ, లేదా ఆ యొక్క నామం కానీ, మంత్రం కానీ నెమ్మదిగా అదే సహజంగానే పోతుంది. దానికోసం ప్రత్యేకించి పాత గురువుని పట్టుకోవాలా, కొత్త గురువుని పట్టుకోవాలా, ఇది ఉండాలా వద్దా ఎలాంటి సమస్య సాధకుడు పెట్టుకోకూడదు. అది సహజంగా, అది సాధారణంగా
అది వస్తుంది. సహజంగానే వస్తుంది. సో, ఇది ఇక్కడ ఈ గురువుని పట్టుకున్నాక ఇంకే గురువుని పట్టుకోకూడదు అనే రూల్స్ అయితే ఎప్పుడూ లేవు. ఓకే. మన మార్గంలో అయితే ఏమీ లేవు. క్లియర్ అండి? థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు గురు ఒకళ్ళకి మనం గురువుగా అంగీకరించాం. వాళ్ళు మనకి శిష్యులుగా అంగీకరించిన తర్వాత దీక్ష ఇస్తారు. ఆ తర్వాత గురువు అండ్ శిష్యు మధ్యన ఒక అనుబంధం, సంబంధం ఎలా ఉండాలి? అది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి గురూజీ. తప్పకుండా అండి. గురు శిష్య బంధం గురించి చెప్పాలి అంటే, మనం ఏ బంధం గురించి మాట్లాడితే ఆ బంధం గొప్పదని చెప్తాం సాధారణంగా. ఈ సృష్టిలో తల్లి ప్రేమ గొప్పది, లేదా భార్యాభర్తల ప్రేమ గొప్పది, లేదా భక్తుడు ప్రేమ గొప్పది అని ఎవరు ఏ స్థాయిలో ఉంటే అదే చెప్తాము. ఇక్కడ మిగతా వాటి పట్ల ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరే చెప్దురు గాని అప్పుడు ఏది గొప్పదో. భగవంతుడు మనము ప్రార్థన చేసేటప్పుడు మన దగ్గర ఉన్న పుణ్యకర్మని బ్యాడ్ కర్మతోనే మనకి ఇవ్వవలసింది ఇవ్వగలుగుతాడు. ఇవ్వగలుగుతాడు. ఆయనకి ఇచ్చే శక్తి ఉంటుంది, కానీ ఇవ్వడు. ఎందుకంటే అది సృష్టి నియమము, సృష్టి ధర్మం. మనం చూడండి రామాయణంలో కానీ భారతంలో కానీ మన కృష్ణుడికి అర్జునుడికి కానీ రాముడికి కానీ స్వయంగా వాళ్ళు దేవతలు అయినప్పటికీ కూడా కృష్ణుడికి తల్లిగా పుట్టిన తల్లికి కానీ లేదా శిష్యుడు ప్లస్ బావైన అర్జునుడికి కానీ సమయం వారికి ఎదురు చూశారు, కానీ ఈ ప్రేమను చూపించి కర్మల వేలు పెట్టలేదు. ఓకేనా? ఇది ఒక పక్కన పెట్టండి. తల్లి బిడ్డ అనుకోండి, తల్లి నవమాసాలు మోసింది కాబట్టి సహజంగానే బిడ్డకి ప్రేమ అది బీజ రూపం నుంచి ఉంటుంది కాబట్టి అది సహజంగానే ప్రేమ ఉంటుంది. ప్రేమికులది అనుకోండి, మొదలైందే ప్రేమతో కాబట్టి ఆ బంధం కూడా గొప్పది అనిపిస్తుంది. ఇక్కడ గురు శిష్యుల బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. చాలా అంటే చాలా. వీటిని బంధం అనే పదం అర్థం అవడం కోసం వాడతాం, కానీ దాన్ని మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే ఒక గురువుకి ఒక శిష్యుడు ఏమి ఇచ్చుకోలేడు, ఇవ్వగలను అనుకుంటాడు. సత్యం ఏంటంటే ఏమి ఇచ్చుకోలేడు. బహుశా సేవ చేయగలుగుతాడేమో, అది కూడా గురువుకి సేవ చేస్తున్నాను, సేవ చేస్తే గురువు నుంచి కొంత పొందుతాను అని ఒకలాంటి నేను అని భావన, నేను అని అహంకారంలో వస్తుంది. ఓకే, అక్కడ కూడా ఒక మర్మం శిష్యుడి దగ్గర ఉంటుంది. ఇక్కడ గురువుకి నేను సేవ చేస్తే గురువు గారి దగ్గర నుంచి ఎక్కువ జ్ఞానం పొందొచ్చేమో అన్న చిన్న ఉంటుంది. సహజంగానే ప్రేమతో చేస్తూ ఉంటారు. అంటే అందరూ కాదు, స్టార్టింగ్ లో మనం కొంచెం ఉంటాం. భగవంతుడిని భగవంతు కృప మనం ఎప్పుడు పొందుతాము? మనం అంత భక్తితో ఉన్నప్పుడు, అతని పట్ల ఉన్నప్పుడు మనం పొందుతాం. ఒక తల్లి బిడ్డకి కారణం ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కారణం ఉంటుంది మనకి. గురు శిష్యుల దగ్గర శిష్యుడు భగవంతుని పొందాలన్న కారణం తప్పితే ఏది ఉండదు. పోనీ శిష్యుడు ఏమైనా భగవంతుని పొందితే గురువుకి ఏమైనా వస్తుందా? రాదు. ఒక తల్లి బిడ్డను ప్రేమించింది అనుకోండి, రేపు మళ్ళీ బిడ్డ మళ్ళీ తల్లిని చూస్తుంది. భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, ప్రేమికుడైతే ఇది ఎవరికైనా రెండిటి మధ్యలో ఉంటుంది. ఒక గురువు శిష్యుడిని ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా కేవలము ప్రేమతో మాత్రమే చూస్తాడు. ఇప్పుడు ఏ బంధంలోనైనా సరే మనకు అవతల బంధం యొక్క గుణగణాలు మనకి ఇబ్బంది కాసేపు కలిగించవచ్చు. వాళ్ళ ప్రేమ బాగుంటే బాగున్నట్టు అనిపించవచ్చు, వాళ్ళ కోపమో ద్వేషమో లేదా సమ్టైమ్స్ ఏదైనా భావన వచ్చింది అనుకోండి, అది అవతల బంధం ఇబ్బంది అనిపించవచ్చు. ప్రాణ స్నేహితులు అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, తల్లి బిడ్డ అవ్వచ్చు, తండ్రి ఎవరైనా మధ్య కొద్ది రావచ్చు. గురువు మాత్రం ఏంటంటే శిష్యుడి నుంచి ఎలాంటిది ఆశించడు. వాటితో పాటు శిష్యుడు ఎలాగున్నా కూడా అలాగే ప్రేమిస్తాడు. అన్నిటికి మించి ఎంత బాగా లేని శిష్యుడి పట్ల గురువు అంత శ్రద్ధ వహిస్తాడు. మీకు అర్థమైంది కదా? అదే విధంగా భక్తుడు నార్మల్ గా ఉన్నాడు కదా అని భగవంతుడి పట్ల మనకు దొరకదు. మనం పూర్తి భక్తి పొందాల్సిందే, పూర్తి భక్తితో మనం ఉండాల్సిందే. ఎవరి పట్ల అయినా సరే మనం పూర్తిగా చేయాల్సిందే. ఒకసారి ఒక గురువు ఒకటి శిష్యుడిని అనుకున్నాక, శిష్యుడు గురువుని అనుకున్నాక ఇంకా సృష్టి మొత్తం ఒక ఎత్తైనా ఆ గురువు ఖచ్చితంగా ఆ శిష్యుడిని ఉన్నది ఉన్నట్టుగా తనని తనగా ఇష్టపడతాడు. మిగతా చోట్ల మనకు అది అంతగా దొరకదు. ఇంకొకటి, అన్ని బంధాల నుంచి పక్కకు పెట్టి పరమాత్మ యొక్క బంధం మాత్రం ఇచ్చేవాడు కేవలం గురువు మాత్రమే. అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి గురుజీ. గురు శిష్య బంధం ఎప్పుడు వస్తుంది? బంధం అది సరే, అది అంటే మన మార్గంలో దీక్ష తీసుకుంటారు అనుకోండి. ఇక్కడ మనకి
ఒక గురువు శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు ఎలాంటి వాళ్ళు వెళ్తారు? నేను టీచరు స్టూడెంట్ గురించి మాట్లాడట్లేదు, గురువు శిష్యుడి గురించి మాట్లాడుతున్నాను. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఎప్పుడు వెళ్తాడు అంటే, గురువుని లేదా భగవంతుణ్ణి పొందడం కోసం, లేదా అర్థం చేసుకోవడం, లేదా అన్నిటికన్నా నేను సింపుల్గా ఒకటే స్ట్రైట్గా చెప్తాను, మనం అలా వెళ్ళడం కోసం. అలా ఇప్పుడు ఒక శిష్యుడు భగవంతులా వెళ్ళడంలో గురువు పాత్ర ఉంటుంది, కానీ గురువుకి ఏమీ ఉండదు. మీకు అర్థమైందా? అంత నిస్వార్థంగా ప్రేమించేది గురు శిష్య బంధం మాత్రమే. అంటే దానికి మనం బంధం అనే పదం వాడతాము, ఇంకొక పదం నాకు కూడా తెలియదు చెప్పడానికి, అందుకని నేను విషయాల్లో చెప్తున్నాను, పదాల్లో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు సపోజ్ మోక్షం పొందడానికి అంటే గురువు గారైనా సరే శిష్యులైనా సరే మోక్షం పొందడానికి మనం సాధన చేస్తాం. నేను మా గురువు గారికి, మా గురువు వాళ్ళ గురువు గారికి అంటే సాధన చేస్తుంటారు, అంటే మీరు అంటుంది శరణాగతి చేస్తాం. గురువే ఫస్ట్ మోక్షం పొందుతారా, లేదంటే శిష్యుడు ఫస్ట్ మోక్షం పొందుతాడా, అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎవరికి ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా జరగవచ్చా మోక్షం అనేది? ఓకే, ఈ ప్రశ్న కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే అంత కరెక్ట్గా లేదు, ఐఎమ్ సారీ టు సే. గురువు అనేది ఒక స్థితి, శిష్యుడు అనేది ఒక స్థితి, పాత్రగా ఎప్పుడు అనుకోకండి. ఓకే, తండ్రి పాత్ర, తల్లి పాత్ర, భగవంతుడి పాత్ర, గురు శిష్యుడు అలాంటి పాత్రలు కావు, అంటే పోస్ట్ కాదు, క్యారెక్టర్ కాదు, పర్సన్ కాదు. గురువు అనేది పరమాత్మ స్థితి. గురువు అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే వాళ్ళ మోక్ష స్థితిలో ఉన్నప్పుడు గురువు అని వాడతాం. ఓకే, లేదంటే పండితుడు అనొచ్చు, ఇంకేమైనా పదాలు వాడచ్చు, టీచర్ అనొచ్చు, ఏదైనా మెంటర్ అనొచ్చు, మాస్టర్ అంటుంటారు, పదాలు వాడతారు. శిష్యుడు అనేది ఒక స్థితి, ఏంటంటే గురువు స్థితికో లేదా భగవంతు స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధమైన ఒక వ్యక్తిని శిష్యుడు అంటాము. ఓకే, అవి రెండు స్థితులు అంతే. వీడు ఫస్ట్ మెట్టు మీద ఉంటాడు, అండ్ లాస్ట్ మెట్టు మీద ఉంటారు, ఇద్దరు ప్రయాణం ఒక్క దగ్గరికి. ఇదంతా మళ్ళీ డ్రామానే, పరమాత్ముడే గురువు రూపంలో శిష్యు రూపంలో ఉంటాడు. సరే, అది వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను నేను మళ్ళీ. సో ఇక్కడ శిష్యుడు అందరి పట్ల వేరుగా ఉండొచ్చు, గురువు పట్ల ఒకేలా ఉంటాడు. గురువు కూడా అందరు బంధాల పట్ల వేరుగా ఉండొచ్చు, బట్ శిష్యుడి పట్ల వేరుగా ఉంటుంది. గురువు ఒక భార్యతో, ఆయనకి భార్య ఉండొచ్చు, లేదా ఆమెకైతే భర్త ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాళ్ళకి చూపించే ప్రేమలోని ఇచ్చిపుచ్చుకొని అన్నిట్లో మార్పులు, గుణాలు మేబీ ఇంకా భూమి మీద ఉన్నారంటే ఒక సేవ చేయాలి అంటే, ఒక పరమాత్మని యొక్క ఇచ్చిన ఏదైతే సేవ ఉంటుందో చేయడం కోసం మోక్షం పొందినా కూడా ఇంకా భూమి మీద ఉంటారు వాళ్ళు ఒక కారణంతోనే. అంటే సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు, వీళ్ళందరూ కూడా ఏంటి మోక్ష స్థితిలో ఉన్నా కూడా సేవ కోసం, మానవులను ఉద్ధరించడం కోసం, లేదా వాళ్ళ లోకాలు ఈ సృష్టిని ఉద్ధరించడం కోసం ఎప్పటికప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని దాల్చి ఉంటారు. అదే విధంగా మనకి ఇక్కడ గురువు కూడా అంతే, మోక్షము ఇవ్వడం కోసం తన వంతు తను సాధకులకి, శిష్యులకి అందివ్వడం కోసం వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో గురువు మోక్షం పొందాకే గురువు అనబడతాడు. అంటే గురువుకి యాక్చువల్గా మీనింగ్ అదే. ఇప్పుడు అందరినీ గురువు అని పిలుస్తున్నారు, అది నేను చెప్పలేను దాని గురించి. థ్యాంక్ యూ.